ప్రతి క్యారెక్టర్ కూడా ఇవే నేమ్స్ పెట్టో ఒక క్యారెక్టర్ ఒక్కొక్కలా చూపిస్తున్నాం. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ముందు 11 కాదు 14 పీపుల్ యాక్చువల్లీ. అందుకే వీరి బాటిల్ ఇచ్చి కొట్టినట్టున్నాం. అంటే మీరు ఒక డైరెక్టర్ ని నమ్మి మూవీ చేశారా లేకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఇంకొక? అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా నీ క్యారెక్టర్ చూసినప్పుడు కొంచెం ఏంటంటే నీ బాధ ప్లే చేయడానికి తీసుకున్నారు అక్కడ. అవును మాకు ఇష్టం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఛాన్స్ వచ్చి అదే టైంలో అల్లు అర్జున్ గారి మూవీలో కూడా ఛాన్స్ వచ్చిందనుకో, మీరు ఏ సినిమాకి అదే ఎవరికి ఓకే చెప్తారు? అబౌట్ ద ఇంపాక్ట్. రోడ్డు మీద షో తెరగట్టి షోలు వేశారు. కమిటీ కుర్రోళ్ళను కూడా చాలా మంది వెయ్యాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారు. నాకు తెలియదు. ఎవరికైనా యాక్టింగ్ అదే ప్రాసెస్ కానీ బట్ 12 years వాడు ఏదో హోల్డ్ చేసుకున్నాడు అనేది పోర్ట్రే చేయగలగాలి కదా. రికగ్నిషన్ వచ్చింది మాకు ఈ ఫిలిం తో. చిరంజీవి గారితో కలవడానికి ఛాన్స్ వచ్చి ఆయన మా గురించి మాట్లాడి. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. సో ఈ రోజు అయితే నేను ఒక స్పెషల్ గెస్ట్ ని తీసుకొచ్చేసా. అతని పేరు సుబ్బు. అంటే కమిటీ కుర్రాల్లో అతని క్యారెక్టర్ పేరు సుబ్బు. సో రియల్ పేరు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అసలు ఈ సినిమాలో క్యారెక్టర్ ఎలా వచ్చింది, ఆడిషన్ లో ఎలాంటి డైలాగ్స్ చెప్పారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. రియల్ పేరు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అందరికి మీరు సుబ్బుగానే బాగా ఐడెంటిటీ అవుతున్నారు, అందుకని అట్లా చెప్పా. పర్లేదు. ఏంటి మీ రియల్ పేరు ఏంటి? త్రినాథ్ అండి, త్రినాథ్ వర్మ. ఓకే. సో సుబ్బు క్యారెక్టర్ త్రినాథ్ వర్మకి లైఫ్ ఇచ్చిందా? అంతే కదండి. ఇనిషియల్ ఇప్పుడు రైట్ నా ఇక్కడ ఉన్నానంటే అది కూడా రీజన్. అది కానీ ఇంతకు ముందు మీరు మూవీస్ చేశారు కదా, కానీ ఇంతలా పాపులర్ అవ్వలేదా? అంటే అంటే ఫ్యూ స్టెప్ బై స్టెప్ కొన్ని తెలుసుకుంటూ వచ్చానండి. అంటే ఫస్ట్ ఫిలిం చేసినప్పుడు ఫిలిం చేస్తే చాలు అని మైండ్ సెట్ లో ఉండేవాళ్ళు. అంటే ఎవరైనా అంతేమో, గ్రో అయ్యే ప్రాసెస్ లో నేర్చుకుంటూ వస్తాం. దాని తర్వాత ఫిలిం చేయడమే కాదు, కరెక్ట్ ఎగ్జిక్యూట్ చేసి మార్కెట్ చేయడం కూడా ఇంపార్టెంట్, జనాలు తెలియాలి కదా అనేది. దాని తర్వాత ఇప్పుడు ఈ ఫిలిం తో మార్కెట్ చేసినా జనాలకు తీసుకెళ్ళగలిగినా ఎన్ని థియేటర్స్ తీసుకున్నాం, డిస్ట్రిబ్యూషన్ ఆల్ ఆల్సో మ్యాటర్స్ అనేది. సో అంటే ఇంత గ్రాండ్ రిలీజ్ ఇంత మార్కెట్ చేసుకునేలాగైతే ఫస్ట్. అంటే మీ మూవీకి పర్టికులర్ గా ఏదైతే మూవీలో 11 క్యారెక్టర్స్ ఉన్నాయో, సో 12 డైరెక్టర్ కూడా యాడ్ చేద్దాం. సరే. సో మీ పర్టికులర్ గా మీ 12 మంది బాగా ప్రమోషన్ చేసుకున్నారండి మీ మూవీకి మీరే. అవునండి. అంటే ఎంత పాసిబుల్ ఉంటే మనది మనం ట్రై చేయాలి అనే ఇంటెన్షన్ లో ఉండే. వంశన్న స్టార్టింగ్ చెప్పేది కూడా అదే, మన ఫిలిం ఇది, మీకు తెలియాలి ఎట్లా ప్రమోట్ చేసుకోవాలో, మాక్సిమం ఎంత చేయగలిగితే ఎవరి వేస్ లో వాళ్ళు ఎంత చేయాలనుకుంటే అంత చేయండి అన్నట్టే ఉండే. సో అంటే మేము అప్పుడు ఇంతకు ముందు అంత చేసిన అంత రీచ్ ఉండేది కాదేమో, బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రీచ్ ఎంత చేయగలిగితే ఎవరి సైడ్ క్రియేటివ్ ఎలా చేయాలంటే అలా చేయండి. సో ఈ మూవీలో ఎలా వచ్చింది సుబ్బు క్యారెక్టర్? త్రూ ఆడిషన్స్ అండి. అంటే సుబ్బు కోసం కాదు నేను ఫస్ట్ సెలెక్ట్ అయింది. ఇంకొక రాము అని ఇంకో క్యారెక్టర్ ఉండేవాడు. సినిమా లేడు ఇందులో, రాముని తీసేశారు. అంటే ముందు 11 కాదు 14 పీపుల్ యాక్చువల్లీ, ఫ్రెండ్స్ గ్యాంగ్ ఎవరైతే 11 ఇప్పుడు ఉందో అది ముందు 14 పీపుల్. ఆ 14 పీపుల్ కొన్ని అంటే అంత అవసరం లేదు అనుకున్న క్యారెక్టర్స్ ని తీసేసా. అది వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ రాము. నేను ఆడిషన్ చేసింది, నేను సెలెక్ట్ అయింది కూడా రాము. అంటే ప్యూర్లీ ఒక లవర్ బాయ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ అది. ఒక హీరోయిన్ ఉండి ఒక ట్రాక్ ఉండి ఎట్సెట్రా అట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్, దానికి ఆడిషన్ అయ్యా. బట్ సమ్హౌ రాము వెళ్ళిపోయాక వంశన్న నోస్ అంటే మంచి యాక్టర్, తీయడం అయితే జరగదు, ఏదో ఒక దాంట్లో ఫిట్టింగ్ చేయగలగాలి. వంశన్న సుబ్బు వీడు బాగా పుల్ ఆఫ్ చేయగలడు అని ఎందుకో వంశన్నకి అనిపించింది. నన్ను అడిగాడు ఫస్ట్, చేస్తావా సుబ్బు అంటే. నాకు సుబ్బు నార్మల్ కూడా, నాకు సుబ్బు క్యారెక్టర్ చాలా ఇష్టం. అంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ హీరో హీరోయిన్ అన్ని పక్కన పెట్టేస్తే ట్రూ అంటే అంత క్యారెక్టర్ ఆర్క్ ఉండడం రైట్ నౌ. నేను యాక్టర్ అని తెలియాలి జనాలకు ఫస్ట్. బ్యాలెన్సింగ్ వీడు యాక్టర్ అని తెలిస్తే అప్పుడు తర్వాత సంగతి కదా, అది ఎటు లీడ్ చేస్తుంది అనేది ఆపర్చునిటీస్ డిసైడ్ చేస్తుంది. సో నాకు ఇష్టం సుబ్బు క్యారెక్టర్. వంశన్ అడిగితే అట్లా నిన్ను అంటే హీరో లాగా అట్లా అనుకుంటే కొంచెం నెగిటివ్ టచ్ ఉంటుంది క్యారెక్టర్, పర్లేదా అది. వంశన్ కొంచెం అడగడానికి భయపడ్డాడు. మీరా ఏం పెట్టుకోకండి అన్న ప్లీజ్, నాకు సుబ్బు క్యారెక్టర్ చాలా ఇష్టం. ఆపర్చునిటీ యాక్టింగ్ స్కోప్ చూపించుకునే ఆపర్చునిటీ దొరకడం కష్టం, నాకు దొరికింది ప్లీజ్ అవేం పెట్టుకుని ఐఎమ్ సో హ్యాపీ విత్ సుబ్బు అంటే. కొన్ని మళ్ళీ ఆడిషన్ చేశారు విత్ వాట్ ఎవర్ అగ్రెషన్ చూపించారు. ఆడిషన్ లో ఏం చెప్పా డైలాగ్ సుబ్బుదా? సుబ్బుది
చెరువుగట్టు అంటే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ కాదు ఆడిషన్ చేసింది, చెరువుగట్ట సీక్వెన్స్ ఉంటుంది చూడండి, పెద్దోడి సీక్వెన్స్. అక్కడ మెట్ల దగ్గర అక్కడ అందరూ ఒక మోడ్ లో ఉంటే నేను ఇంకా స్టిల్ నా సపరేట్ మోడ్ లో ఉంటాను కదా, అది చేసాం, ఆ సీన్ చేసాం. అది అంటే అగ్రెషన్ ఎట్లా చూపాలంటే అందరూ ఒక సైడ్ ఉంటే నువ్వు ఇంకో సైడ్ ఉన్నట్టు అనిపించాలి, ఆ డిఫరెన్స్ చూపించు అన్నట్టు ఆడిషన్. కొంచెం కష్టం కదా. అంటే గోయింగ్ ఇన్ టు దట్ ఈస్ టఫ్, బికాజ్ అంటే అదే ఎవరికైనా యాక్టింగ్ అదే ప్రాసెస్ కానీ, బట్ 12 years వాడు ఏదో హోల్డ్ చేసుకున్నాడు అనేది పోర్ట్రే చేయగలగాలి కదా. అంటే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు డౌట్ వచ్చిందన్న, లవర్ బాయ్ అన్నారు కదా, ఆ లవర్ బాయ్ సూర్యకి ఇచ్చారు. సూర్య క్యారెక్టర్ సూర్యకి ఉంది. సూర్యని కొంచెం అంటే లవర్ బాయ్ యాంగిల్ లో చూపించారు కదా, అందుకే వీరి బాటిల్ ఇచ్చి కొట్టినట్టున్నావు కదా. ఏమో నాకు అనిపించింది, నా క్యారెక్టర్ దొబ్బేస్తారు నువ్వు. సూర్య క్యారెక్టర్ సూర్య తోటే విలియందే ఉండే. అంటే ఎవరైతే ఉన్నారో రామోది కూడా స్టోరీలో ఇంక్లూజివ్ అని, అంటే బేసిక్ గా రాముని తీసిన అంత పెద్ద ఫరక్ పడదు. సో అట్లాంటి ట్రాక్ బేసిక్ కొన్ని సీక్వెన్సెస్ రాము దాంట్లో ఉన్నవి షిఫ్ట్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేగుడియాల సీక్వెన్స్ ఉంది, అది యాక్చువల్లీ రాముది, అది వేరే దాంట్లో ఇన్కార్పొరేట్ అవ్వడం అట్లాంటివి జరిగింది. బట్ రాము ఉన్న ఆర్ రాము డిలీట్ అయినా కథకు ఫరక్ పడదు, అట్లాంటిగా తెలిపింది. సో అంటే ఈ 11 members లో నీకు బాగా ఇష్టమైన క్యారెక్టర్ ఏంటి? సుబ్బే. వాళ్ళది ఎట్లా చెప్తా గానీ, అంటే నేను ఇంటర్వ్యూ చేసిన పర్సన్ సుబ్బు క్యారెక్టర్ చెప్పారు నాకు. అదే అంటే నేను అది చెప్తే చాలా ఇట్లా బాగోదేమో అని పెద్ద చెప్పలే, బట్ అందరికి ఇష్టం సమ్మో సుబ్బు క్యారెక్టర్. బయట చెప్పినప్పుడు కూడా ఎవరైనా అడిగినా డిఫరెంట్ క్యారెక్టర్ సుబ్బు క్యారెక్టర్ ఇష్టం అన్నట్టు అంటారు. అదో రకంగా భయం కూడా వేసింది ఓ పాయింట్ ఆఫ్ టైం. అలాగే అంటే కొంచెం సుబ్బు క్యారెక్టర్ సినిమా వరకు ఓకే, అంటే రియల్ లైఫ్ లో వచ్చినప్పుడు అంటే సుబ్బు క్యారెక్టర్ అనేది కొంచెం అప్పర్ క్యాస్ట్ అట్లా చూపించారు కదా. సో వీళ్ళు ఇలా ఉంటారా, ఇలాంటి వాళ్ళ అనేది గొడవ అయ్యే ఛాన్స్ ఉంటదేమో అనుకున్నారంటగా సినిమాలో. ఫస్ట్ రిలీజింగ్ ముందు అంటే అప్పర్ కాస్ట్ ఇట్లా ఉంటారని చెప్పేసి కొంచెం భయపడ్డారంటగా, నేను విన్నా అట్లా. అంటే సినిమా దానికి ఇన్క్లైన్డ్ కాదండి. అంటే ఇఫ్ యూ అబ్జర్వ్ సుబ్బు క్యారెక్టర్, అంటే వాట్ ఎవర్ ఫీడ్ నాకు సుబ్బు క్యారెక్టర్ మీద వచ్చిందో, ఆ ఫీడ్ ఏదైతే ఉందో అది కాస్ట్ బయాస్డ్ ఫీడ్ కాదు. సుబ్బు యాజ్ అ పర్సనే అట్లాంటి వాడు. ఇప్పుడు ఇఫ్ యూ సీ ఆ రోజులు మళ్ళీ రావు సాంగ్ లో ఒక లైన్ ఉంటది, కోపాలు ఉంటాయి మాలో మాకు ఎన్నున్నా పర్లేదు కానీ బయటోడు ఎవరైనా చేయేస్తే మాత్రం రివర్స్ అవుతాం అనే ఒక లైన్ లాగా ఒకటి ఉంటుంది. అక్కడ మాంటేజ్ ఇఫ్ యూ అబ్జర్వ్ నాది సూర్యాది ఉంటది. సూర్య బైక్ కి సీట్ ఎవరా నేను అడిగితే సూర్య నేను ఏమనో అంటాడు, ఎవరా నేను మేమిద్దరు సీరియస్ గా మాట్లాడుకుంటాం. మధ్యలో సుధాకర్ వచ్చి ఏంట్రా సుబ్బు ఏంటి ఎవరు అంటున్నాడు నిన్ను అంటే నేను ఆడి మీదకి వెళ్తా. అంటే మాలో మాకు ఎన్నో ఉండేవండి. ఇప్పుడు మీరు అన్నట్టు అప్పర్ కేరళ ఆడుకుంటే ఇప్పుడు సినిమాలో నేను సుధాకర్ ఒకటే సైడ్ లాగా అన్నట్టు కదా, ఈవెన్ దో ఆయన నా సైడ్ అయినా వెన్ సూర్య విషయానికి వచ్చేసరికి ఐఎమ్ నాట్ యాక్సెప్టింగ్. సో సూర్య విషయానికి వస్తే ఈజ్ మై ఫ్రెండ్. మీరు ఏదైతే కాస్ట్ బయాస్ మాట్లాడో అది కాదు కదా మెయిన్ పాయింట్ అక్కడ. సో ఫ్రెండ్షిప్ ఈజ్ ద ఫస్ట్ థింగ్. సో ఫ్రెండ్షిప్ బేసిస్ మీద మాట్లాడేటప్పుడు ఇది వీటితో ఫీడింగ్ ఎప్పుడు జరగల. ఫ్రెండ్స్ 11 మంది ఫ్రెండ్స్, ఎవరి క్యారెక్టరైజేషన్ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శివ ఉన్నాడు, శివ ఈజ్ అ కంపోజ్డ్ గై, ఏదైనా ఇష్యూ అవుతుంటే ఆపడానికి ట్రై చేసే వ్యక్తి. సూర్య ఇస్ అట్లాంటి కైండ్ ఆఫ్ పర్సన్. బట్ సుబ్బు ఇస్ కొంచెం వాడి ట్రిగర్ అయ్యాడు అంటే చాలా ట్రిగర్ అయిపోతాడు. వాడికి జరిగిన ఇన్సిడెంట్స్ కూడా అలాంటివే. ట్రిగర్ అవ్వడం కూడా కాదు, ట్రిగర్ మీద మళ్ళీ పుండు మీద రాయబెట్టి. అంటే నేను ఎందుకు అడిగానంటే సీట్ నీకు రాలేదని బాధపడట్లే, నీ వాడికి రాలేదని బాధపడ్డా. అదే అన్న అది కనపడింది అట్లా. బట్ ఎట్లా అంటే ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లో రవి ఉన్నా ఆర్ ఎవరున్నా, బట్ నాకు చిన్నప్పుడు రవి కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇఫ్ రాంబాబు ఇస్ ఆల్సో క్లోజ్ టు మీ, చిన్నప్పుడు చాలా కష్టపడి చదువుతున్నాడు, ఆడికి రాలేదు అనుకుందాం, కీపింగ్ ఆల్ దిస్ రిజర్వేషన్ ఎట్సెట్రా అసైడ్, నా ఫ్రెండ్ కి రాలేదు అనేది పాయింట్ అక్కడ. అంటే వీడు ట్రిగర్ అయిన రీజన్ కూడా ఎందుకు అంటే నా ఫ్రెండ్ పాపం వాడు బాధపడతా ఉంటే ఓ పక్కన నువ్వు ఇంట్రెస్ట్ స్వీట్లు పంచి పెడుతున్నావు అనేది నా ట్రిగర్ పాయింట్. అక్కడి నుంచి కదా ఇష్యూ. ఇప్పుడు దాని ముందు సీన్ లో కూడా అదే కదా అయింది. పాపం వాడు పక్కన బాధపడతాడు, వీడు సాయంత్రం వచ్చేయండి మోపు చేద్దాం అంటాడు, ఒకళ్ళు ఒకలా తీసుకుంటారు. సూర్య ఎట్లా తీసుకున్నాడు, ఇది చిల్ కదా ఏం పెద్ద పట్టించుకోడు లైఫ్ లో అని ఆడి వర్జన్ ఆడిది. బికాస్ సూర్య మెంటాలిటీ అది, సుబ్బు మెంటాలిటీ అది కాదు. ఇప్పుడు ఒక పక్కన ఆడు బాధపడుతున్నాడు. నాకు సాంగ్స్ లిరిక్స్ లోపలనే చెప్పొద్దు అవుతుంది. ఇంకో లిరిక్ ఉంటది, చెప్పక తప్పని చెప్పిన తప్పని తప్పెవరిది అని ఒక లిరిక్ ఉంటది ఆ రోజుల్లో సాంగ్ వీరే సాంగ్ లో ఫ్రెండ్షిప్ బ్రేకప్. ఇప్పుడు గొడవైంది సూర్యకి సుబ్బుకి. ఆ ప్రాసెస్ లో ఒక ర్యాప్ వస్తుంది, ఆ ర్యాప్ లో ఒక లైన్ ఉంటుంది, చెప్పక తప్పని చెప్పిన తప్పని తప్పెవరిది అని. చెప్పినా తప్పే, చెప్పకపోయినా తప్పే. ఇప్పుడు ఎవరిది తప్పు? ఇప్పుడు డూ యూ బ్లేమ్ సుబ్బు ఆన్ దిస్?
డైరెక్షన్ సుబ్బు చెప్పాడు, బట్ ఎలా చెప్పాడు అనేది పాయింట్. చెప్పడం కరెక్టే, బట్ అంత అగ్రెసివ్ గా చెప్పకూడదు. సో యదువంశీ గారితో జర్నీ చేయడం ఎలా అనిపించింది? అంటే ఆయనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదని విన్నాను. ఒక్క ఫిల్మ్ కూడా ఆయన వర్క్ చేయలేదంట, కనీసం ఒక ఏడీగా కూడా వర్క్ చేయలేదంట. సో అట్లాంటిది ఆయనను నమ్మి నిహారిక గారు ప్రొడ్యూస్ చేయడం, సో మీరు ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఏమండి అంటే ఇట్స్ ఆల్ క్రియేటివ్ ఫీల్డ్ లో ఉన్నాం కదండి మనం. అంటే సమ్ బిలీఫ్ విల్ కమ్ వెన్ ఒక విజన్ ని నమ్మితే ఒక బిలీఫ్ వస్తుంది. ఇప్పుడు వంశన్న ఏదైతే విజన్ అనుకున్నాడో అవి అంటే వంశన్న చెప్పిన డెసిషన్స్ ఫస్ట్ నుంచి ఇన్ టర్మ్స్ ఆఫ్ ముందు ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు దగ్గర నుంచి ఎప్పుడు ఆ డెసిషన్ రాంగ్ అయింది నేను చూడాల. అంటే హిజ్ విజన్ ఏ డెసిషన్ రాంగ్ కాదు, బేసిక్గా విజన్ ని చాలా స్ట్రాంగ్ గా నమ్ముతాడు వంశన్న. నాకు ఈ ఫిలిం ఇట్లా కావాలనుకున్నా, ఇట్లాంటి సినిమా ఇట్లా వర్కౌట్ అవుద్ది, ఐ వాంట్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ ఇన్ దిస్ ఫిలిం అని అనుకున్నాడు. ఆ విజన్ వర్కౌట్ అవ్వకుండా వచ్చింది. సో ఎక్స్పీరియన్స్ అనేవి విత్ ప్రాసెస్ నేర్చుకుంటాం. అది ఫిలిమ్స్ లోనే కాదు, ఎక్కడైనా సరే విత్ ఎక్స్పీరియన్స్ కొన్ని నేర్చుకుంటూ వస్తాం. ద విజన్ నమ్మితే యూ షుడ్ హ్యావ్ దట్ సపోర్ట్, సమ్మన్ హూ విల్ ఫుల్ఫిల్ దట్ విజన్. అట్లా మాకు పింక్ ఎలిఫెంట్ చాలా నిహారిక గారు కానీ రమేష్ గారు కానివ్వండి తోడారు. ఇప్పుడు వంశనకి సెట్ లో ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు, ఆ సెట్ లో ఎక్స్పీరియన్స్ కి సపోర్ట్ చేసింది ఎవరు? రమేష్ గారు. అట్లా సో విజన్, ఎవ్రీ వన్ బిలీవ్డ్ దట్ విజన్, ఇంక్లూడింగ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సెట్ బిలీవ్డ్ దట్ విజన్. ఆ విజన్ కి సపోర్ట్ చేసి ఓల్డ్ మేమంతా ఇన్ వాట్ ఎవర్ వే, యాక్టర్స్ వేలో, ప్రొడక్షన్ వేలో, మ్యూజిక్ వేలో, ఎడిట్ వేలో, అట్లా దట్ విజన్ వాజ్ సో స్ట్రాంగ్. ఎవరైనా ఎందుకున్నామో యాక్టర్స్ అయినా 3 ఏళ్ళు సైడ్కి వెళ్ళిపోకుండా బికాస్ ఆఫ్ దట్ విజన్. ఎప్పుడు స్టార్ట్ అయిందన్న షూటింగ్? పింక్ ఎలిఫెంట్ లోనా? ముందు కూడా పింక్ ఎలిఫెంట్స్ అని చెప్పి మీకు తెలియదండి కదా? తెలుసా మీకు ఫస్ట్ నుంచి? మధ్యలో తెలుసా? షూట్ స్టార్ట్ అయ్యి ముందే తెలుసు. తెలవకుండా ఎట్లుంటే ప్రీ ప్రొడక్షన్ చేయాలి కదా. అంటే మీరు ఒక డైరెక్టర్ ని నమ్మి మూవీ చేశారా, లేకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఇంకొక ప్రొడక్షన్ వచ్చిందని అట్లా చేశారా? అట్లా కాదు. అంటే ఫిలిం ఎప్పటికన్నా చేస్తాము, ఖచ్చితంగా జనాలకు నచ్చుతుంది అనే బిలీఫ్ ఎప్పుడు ఉండే. ఎవరితో చేస్తాము, ఎప్పుడు రిలీజ్ అవుద్ది, ఇవి మాకు తెలియవు. బికాజ్ అది మేకింగ్ ప్రాసెస్ లో తెలుస్తాయి. ఎందుకు బాగా ఆడుతుంది అని నమ్మకం ఎందుకంటే కథ మీరు చూసారు కాబట్టి, వెరీ జెన్యూన్ న్యాచురల్ స్టోరీ. సో ఆ బిలీఫ్ ఎప్పటికీ ఉండింది. మారే కొద్దీ పింక్ ఎలిఫెంట్ లో పడ్డాక ఒక రకమైన సాటిస్ఫాక్షన్, హ్యాపీనెస్. ఎందుకు అంటే బికాస్ ఒక సపోర్ట్ ఉంది. ఇందాక అన్నట్టు రిలీజ్ ఇప్పుడు ఎంత సినిమా చేసినా అది బయటికి పబ్లిక్ లో తీసుకెళ్ళలేకపోయినా తప్పే, ప్రాపర్ రిలీజ్ ఇవ్వలేకపోయినా తప్పే. ఇవి రెండు జరగలేదు అనుకోండి, ఒక సూపర్ ఫిల్మ్ చాలా బాగా తీస్తాం సినిమా, బట్ జనాలు తీసుకెళ్ళకపోతే వాట్ ఈస్ యూజ్? ఇప్పుడు వాట్ ఎవర్ యాక్టర్స్ కి వచ్చే నేమ్ అన్నా కానీ, డైరెక్టర్ కి వచ్చే నేమ్ కానీ జనాలు చూడకపోతే ఫరక్ పడదు కదా. దానికి ఐ పర్సనలీ వాజ్ వెరీ హ్యాపీ వెన్ వీ వెంట్ ఇన్ టు పింక్ ఎలిఫెంట్ పిక్చర్. నా పర్సనల్ సాటిస్ఫాక్షన్. ఐ డోంట్ నో వేరే వాళ్ళకి ఎట్లా అనిపించిందో, బట్ అమ్మ ఓకే పింక్ ఎలిఫెంట్ కి వచ్చాం కాబట్టి ఈ ఫిలిం వస్తుంది అని చెప్పడం కష్టం కాదు. రిలీజ్ కూడా సమ్హౌ దే విల్ టేక్ కేర్. ఒక సపోర్ట్ ఉంది మన వెనక. బాగా కష్టపడితే చాలు, సినిమాకి మంచి సినిమా ఇస్తే చాలు, దే విల్ టేక్ కేర్ అని ఒక నమ్మకం. దట్ హ్యాపెన్. మేము ఎంత ఎఫర్ట్స్ పెట్టగలిగో పెట్టాం. దాని తర్వాత యూసా నిహారిక గారు కానివ్వండి, వారు రమేష్ గారు మాకన్నా ఎక్కువ ఇంటర్వ్యూస్ ఇచ్చారు పాప. నిహారిక గారు ఇంత మాతో పాటు ప్రమోషనల్ టూర్స్ కి వచ్చారు, సాంగ్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు. మీకు మూవీలో బాగా ఇష్టమైన డైలాగ్ ఏంటి? బాగా ఇష్టమైన డైలాగ్ ఏదైతే డైలాగ్ సరైన డైలాగ్ పడిందబ్బా నాకు అనిపించిన డైలాగ్ ఉందా? ఏదైతే అయింది అదే. నాకు ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర బాటిల్ కొట్టుకున్నప్పుడు అంటగా ఏదైతే ఏంది కొడేసుకుందాం రా, అది డైలాగ్ లా కూడా అనుకోలే. అది సంహౌ ఆ ఫ్లో లో ఇంక్లూజివ్ గా అట్లా అయిపోయింది ఆ రోజు. అది ముందు పేపర్ మీద ఉన్న డైలాగ్ కాదు, అట్లా సంహౌ ఏదైతే అయింది అనేలాగా ఇంక్లూడ్ చేస్తాం. రైట్. అంటే నాకు బాగా అనిపించింది ఏంటంటే అక్కడే పర్టికులర్ గా మీ యాక్టింగ్ నేను అబ్జర్వ్ చేసా. గ్రౌండ్ దగ్గర స్వీట్లు పంచి పెడుతున్నప్పుడు ఒక డైలాగ్ చెప్తారన్న, అది బాగా అనిపించింది. ఏదండి? స్వీట్లు పంచి పెడుతున్నావు, ఆడిగేమో అక్కడ బాధపడుతున్నాడు, నేనేమో స్వీట్లు పంచి పెడుతున్నావు, డైలాగ్ ఉంటుంది మీద. అది చాలా బాగా అనిపించింది. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా? విలియం అంటాడు, ఏంటంటే బాధ నాకు వచ్చిందని ఆడికి రాలేదా అంటే, కష్టపడి చదువుకున్నాడేమో ఏడుతున్నాడు, రిజర్వేషన్ అడ్డు కొట్టినాడేమో సీట్లు పంచి పెడుతున్నాడు, ఇదిరా నా బాధ సంథింగ్ ఏదో అదే చెప్పు. అదే కష్టపడి చదువుకున్నాడేమో ఇలా ఇంత నార్మల్ గా కాదన్న, కష్టపడి చదువుకున్నాడేమో ఏడుతున్నాడు. స్టార్టింగ్ నా టోన్ ఇట్లే ఉంటది, వర్డ్స్ సీన్ ఎండ్కి వచ్చేసరికి సీరియస్ అయిపోతాయి కానీ, బట్ కష్టపడి చదువుకున్నాడేమో ఏడుతున్నాడు, రిజర్వేషన్ అడ్డు పెట్టుకుని సీట్ కొట్టినాడేమో స్వీట్లు పంచి పెడుతున్నాడు, ఇదిరా నా బాధ. సూర్యకి చెప్తావా అట్లా డైలాగ్? సూర్య కాదు, విలియంకే చెప్తా.
ఓకే. విలియం అడుగుతాడు ఏంట్రా నీ బాధ, నాకు వచ్చిందనే ఆడికి రాలేదని అని అడుగుతాడు. అప్పుడు అంట కానీ విలియం బాగా చూపించారు కదా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ లాగా సెకండ్ హాఫ్ లోనా. అయితే మీరు అమెరికా వెళ్ళి బిజినెస్ సంథింగ్ ఏదో చేస్తున్నారని సెకండ్ హాఫ్ లో తెలిసింది, కానీ ఏంటి ఇంతకీ అక్కడ ఏం చేశారు అనేది తెలియదు. అది బ్యాక్ స్టోరీ అంతే అంతే. అంటే సినిమాలో అది ఎంతవరకు కన్వే అయింది, బట్ ద థాట్ ప్రాసెస్ వెనక క్యారెక్టర్ గురించి మాట్లాడుకునే థాట్ ప్రాసెస్ ఈజ్, ఇప్పుడు మధ్యలో మాకు వర్క్ షాప్ అవుతున్నప్పుడు వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ డిస్కషన్ వంశనతో. అందరినీ అడిగాడు ఎవరెవరు ఎప్పుడెప్పుడు. చిన్నప్పుడు అంత పెంట చేసే అందరిది తప్పు ఉంటుంది, నాట్ జస్ట్ సుబ్బు. అంటే సంహౌ ఇప్పుడు సుబ్బు అంత అగ్రెసివ్ అయిపోతాడు, ఒక పాయింట్ తర్వాత పునః సూర్య ఆగుతాడా, సూర్య ఆగాడు. విలియం ట్రిగర్ అయ్యాడు, విలియం పునః గ్రౌండ్ లో ఆగాడా, విలియం ఆగల. సడన్ గా క్లోజ్ అవుతున్న దగ్గర రాంబాబు ఆగాడా, ఆగల. ఒక పాయింట్ బ్రిడ్జ్ మీద దాకా వెళ్ళాక శివ ఆగాడా, వాళ్ళ నాన్న కొట్టాడని శివ కొట్టాడు. ఇదంతా ఏంటి, ఇమ్మెచ్యూరిటీ. బేసిక్ ఆ ఏజ్ లో చూపించేది ఇమ్మెచ్యూరిటీ. మెయిన్ రీజన్ ఎవడు అంత పెంట చేయడానికి సుబ్బు. దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఈ లేయర్ అంతా ఏంటి, ఇమ్మెచ్యూర్ లేయర్. వంశన్న ఒకసారి వర్క్ షాప్ లో క్వశ్చన్ అడిగాడు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు రిలీజ్ అయ్యారు చెప్పండి రా. అంటే క్యారెక్టర్ ప్రకారం ఇంత ఆఫ్టర్ వాట్ ఎవర్ ఆ సీన్ అయిపోయాక, ఇంటర్వెల్ డెత్ సీన్ అయిపోయాక ఎవరెవరు ఎప్పుడు రిలీజ్ అయ్యారు చెప్పుకోండి అని అన్నాడు. అందరు ఆన్సర్ ఇప్పుడు బేసిక్ గా వంశన్ ఎక్స్ప్లెనేషన్ ఏముండింది అంటే అందరూ అప్పుడే రిలీజ్ అయిపోయారు. బట్ సుబ్బు తప్పు అని వాడు ఒప్పుకోలేకపోతున్నాడు, ఫేస్ చేయలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ ఊర్లో నుంచి వెళ్ళిపోయిన రీజన్ కూడా అదే. హీ కెనాట్ ఫేస్. ఇప్పుడు అక్కడికి వచ్చాక కూడా ఎందుకు ఆ డ్రింకింగ్ సీన్ దగ్గర రియాక్ట్ అవుతాం ఇస్ బికాస్ తర్వాత వెళ్ళి అన్నయ్యతో చెప్తా, చూసావా మళ్ళీ నేనే గట్టిగా మాడితే నేనే చంపేసానని అంటారు, అలాంటి వాళ్ళు అని నేను ఫేస్ చేయలేకపోతున్నాను. దట్ ఈస్ ద ఫియర్. నేను ఎందుకు సత్యాల ఇంటి క్లోజ్ వెళ్ళే టైంకి కంగారు వచ్చేస్తుంది. దెర్ ఇస్ అ కట్ మీ ఇఫ్ యూ అబ్జర్వ్, అలా మీద వెళ్ళి కట్ టు ఫ్లాష్ బ్యాక్ వెళ్తాం. ఇంటికి అక్కడ నాకు కంగారు. నాకు కొంతమంది అడిగారు అంటే వాట్ ఈస్ దట్ ఎక్స్ప్రెషన్ బిహైండ్, ఎందుకు అలా ఉండింది సత్య ఇంటి క్లోజ్ వచ్చాక ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యని అడిగితే దిస్ ఇస్ ఎక్స్ప్లెనేషన్. రివర్స్ అవుతారని కాదు, అంటే కొట్టేస్తారు అని ఇట్లాంటిది కాదు. ఇన్సెక్యూరిటీ అంటే తప్పు నేనే చేశానని నాకు తెలుసు, నేను యాక్సెప్ట్ చేయలేకపోతాను. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ సుబ్బు సెకండ్ హాఫ్ క్యారెక్టరైజేషన్. వాడికి తెలుస్తుంది ఊర్లో గొడవ అవుతున్నారు, సెకండ్ జనరేషన్ కిడ్స్ కూడా కొట్టుకుంటారని తెలుస్తుంది, మాట్లాడట్లా. అంటే అప్పుడు వాళ్ళు చేసిన పెంట వల్ల మెయిన్ రీజన్ ఈడవడం వల్ల చాలా జరిగింది అనేది తెలుస్తుంది, బట్ మాట్లాడట్లా. ఇక్కడ మళ్ళా ఏమనొచ్చి మళ్ళా గెలికాడు, ఇంకా చీతు అని అన్నా సరే నీతోనే వాళ్ళతోనే తిరుగుతావేంట్రా, ఏమంటారు వీళ్ళు సిగ్గులేనా సుధాకర్ అని అన్నప్పుడు కూడా మాట్లాడు పెడితే బాగుంది. సో somehow Subbu is being influenced by all these people. అంటే there are people like that. నీ అగ్రెషన్ ని వాడుకుంటారు కొంతమంది, అట్లాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టర్ సుబ్బు. చిన్నప్పుడు ఇమ్మెచ్యూరిటీ, పెద్ద అయ్యాక అది అంతే అగ్రెసివ్ పర్సన్, బట్ మెచ్యూర్డ్ గా ఆలోచించి అగ్రెసివ్ పర్సన్. అలా అంటే ఎప్పుడన్నా డైరెక్టర్ గారిని అడిగారా అన్నా నువ్వు అంటే పర్టికులర్ గా ప్రతి క్యారెక్టర్ కూడా ఇవే నేమ్స్ పెట్టో, ఒక క్యారెక్టర్ ని ఒక్కొక్కలా చూపిస్తున్నావు, అంటే తన రియల్ లైఫ్ లో ఏమన్నా జరిగిందా? అంటే తను కూడా గోదావరి జిల్లా చెందిన వ్యక్తి కాబట్టి, అంటే చందు గారు రియల్ లైఫ్ లో ఏమన్నా జరిగిందా అట్లాంటి వంశన్? అది అంటే కొన్ని ఈవెంట్స్ వంశనే చాలాసార్లు చెప్పాడు వేరే దగ్గర కూడా. అంటే వాట్ ఎవర్ కొన్ని ఫ్రెండ్షిప్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ అవి ఇవి వంశన్ రియల్ లైఫ్ లో నుంచి రాసుకుంది. అంటే గొడవ అంటే ఎంత పెద్ద కాదు, బట్ చిన్న మిస్అండర్స్టాండింగ్స్ అండ్ వాట్ ఎవర్ ఆ మెట్టు దగ్గర సీన్ ఉంటుందో అది కూడా ఎప్పుడో ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు ఇట్ హ్యాపెన్. ఫోన్లు చేస్తే ఎప్పుడైనా ఎత్తరా మీరు సంథింగ్, అంటే డిస్టెన్స్ వెళ్ళిపోద్ది చూడండి, ఏజ్ దాటి కొద్ది ఫ్రెండ్స్ డిస్టెన్స్, ఆ ఎమోషన్స్ ఇవన్నీ వంశన చూసినవే చాలా వరకు ఆల్మోస్ట్ ఫిలిం అంతా. అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత సుబ్బు గురించి, సుబ్బు ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అయింది? చాలా హ్యాపీ అండి. చాలా ఏమన్నారు చూడగానే? అదే అంటే చేస్తామని తెలుసు కానీ ఇంతలా చేస్తామని తెలియదు అనే ఫీలింగ్ వాళ్ళది. దే నో యాక్టింగ్ ఇష్టం ఎట్సెట్రా అండ్ ఆల్. సపోర్ట్ ఉందన్న ఫ్యామిలీ సైడ్ నుంచి? ఉండిందండి. అంటే సపోర్ట్ ఇస్ 200% దేర్, లేకపోతే ఇంతవరకు నో వన్ కెన్ కమ్. ఫ్యామిలీ మోరల్ సపోర్ట్ ఆర్ వాట్ ఎవర్ సపోర్ట్ లేకపోతే ఇంత దూరం నో వన్ కెన్ కమ్. ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీ గానీ, బట్ చిన్న భయం ఉంటది కదా, అరే ఫిలిం ఇండస్ట్రీ వీ డోంట్ నో, ఎప్పుడు ఆపర్చునిటీలు వస్తాయో తెలియదు, అసలు ఏమవుతుందో తెలియదు, అట్లాంటి సినారియోలు ఉన్నారు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఐ వాంటెడ్ నాకు ఎప్పుడు కొంచెం ప్రూవ్ చేసుకోవాలని ఉండింది. అంటే సపోర్ట్ చేయడం వేరు, అంటే ట్రై చేస్తున్నాడు కొడుకు కదా ట్రై చేస్తున్నాడు అనే ఫీలింగ్ తో సపోర్ట్ చేయడం వేరు. ఈడు నిజంగా యాక్టర్ రా, ఈయన సపోర్ట్ చేయాలి అని అనుకోవడం వేరు. ఐ వాంట్ దట్ టు హ్యాపెన్.
ఐ సమ్హౌ మేనేజ్ ఈ ఫిలిం తో చేయగలిగా, నాకు అది చాలు. ఫ్రెండ్స్ ఏమన్నారు? అదే సేమ్ వాట్ ఎవర్ friends చేస్తా అలా అనుకున్నావు కానీ భీమవరం అన్నారు. ట్రూ ట్రూ భీమవరం అంటే మినిమం ఉంటుంది. ట్రూ. భీమవరం ఫ్రెండ్స్ ఏమన్నారు పర్టికులర్ గా? అది వెరీ హ్యాపీ. అంటే నేను యాక్చువల్లీ లాస్ట్ 3-4 years భీమవరం వెళ్ళా, ఐదర్ దిస్ ఫిలిం వల్ల ఆర్ వాళ్ళ. అండ్ ఇంకొకటి సేమ్ మా ఫిలిం లో లాగానే మేము ఉన్న గ్యాంగ్ ఎవరు ఇప్పుడు భీమవరం లేవు. ఒకళ్ళు కెనడా సైడ్ వెళ్ళిపోయారు, ఒకళ్ళు యూకే సైడ్, హైదరాబాద్ లో కొంతమంది ఉన్నారు. సో ఊర్లో ఎవరు లేరు. అక్కడికి వెళ్ళినా నాకు అంత ఫ్రెండ్స్ తో మింగిలే స్పేస్ లేదు అక్కడ. ఇక్కడెక్కడ కలుస్తాం. మా ఫ్రెండ్ ఇక్కడ నాని అని ఒక ఫ్రెండ్ ఉంటాడు, వాడితో ఇక్కడే రెగ్యులర్ గా కలుస్తాం. దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అంటే ఒక తెలుస్తుంది ఒక ఫీలింగ్. నేను మధ్యలో ఒకసారి థియేటర్ విజిట్స్ కి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ తో థియేటర్ లో ఉన్నాడు. నేను వెళ్ళి చూసారే నువ్వేంట్రా ఇక్కడ వచ్చాడు, నువ్వేంట్రా ఇక్కడ ఉన్నావు అని. వాడికి అది మళ్ళీ హ్యాపీ ఫీలింగ్. అంటే మెసేజెస్ అయితే చేశారు కదా మీకు? ఆబ్వియస్లీ మెసేజ్ ఏమని మెసేజ్ చేశారు? బాగా రీస్తో బా అంతే. కేసీపీడీరా మామూలుగా చేయలేదురా, చాలా నచ్చింది అది. అంటే ఫస్ట్ హాఫ్ వరకు కూడా నీ క్యారెక్టర్ చూసినప్పుడు కొంచెం ఇరిటేటింగ్ అనిపించేది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం సత్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ నీ ఎమోషన్ చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది. అంటే ఎక్స్ప్లెయిన్ ఉంటది కదా అక్కడ, మీ బ్రదర్ ఎవరో చెప్తారన్నమాట, వాడు ఎప్పటి నుంచో బాధపడుతున్నాడు రా, బాధని తట్టుకోలేకే ఊర్లెస్ కూడా వెళ్ళిపోయాడు అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాడికి ఉంది బాధ, బట్ ఈస్ జస్ట్ కేర్డ్ అనే ఫీలింగ్. సో ఈ ప్రొడక్షన్ హౌస్ లో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ప్రొడక్షన్ లో ఏం ఫుడ్ పెట్టారు, ఏంది అసలు? ఎక్కడ మేము తగ్గే ప్రాసెస్ లో ఫుడ్ ఉండేది కాదు కదా. దానికి ఆల్టర్నేటివ్ గా వేరే సోర్సెస్ ఉండేవి, ఐదర్ వెజిటేబుల్స్ కానివ్వండి, డేట్స్. అంటే ముందు తగ్గారన్నా, పెరిగిన తర్వాత తగ్గారా? ఫస్ట్ తగ్గాం. ఫస్ట్ తగ్గాం. ఒక 3 months 4 months వర్కౌట్ చేశారా? వర్కౌట్స్ తక్కువ ఉండేది, మెయిన్లీ వర్కౌట్స్ ఉండేవి, బట్ అంతా కార్డియో ఎక్కువ ఉండేది. డైట్ మాత్రం హెవీగా ఉండేది. నాకు ఆ విషయంలో నాకు కొంచెం మెంటల్ టార్చర్ కూడా అయిపోయింది. నేను మంచి మామూలు కాదు, నాకు డైలీ నాన్ వెజ్ అట్లా ఇష్టంగా తినేవాడిని. బట్ ఆ 3 months 4 months కాదు, అదే 2.5 months, మొత్తం 8-9 months ప్యాన్ లో అయిపోయింది సినిమా. ఫస్ట్ 2.5 months ప్రీ ప్రొడక్షన్, వాట్ ఎవర్ అంటే కెమెరా వర్క్ ఎట్సెట్రా, వాళ్ళ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయ్యే ప్రాసెస్ లోనే మేము యాక్టింగ్ వర్క్ షాప్స్ అవి చేసుకున్నాం విత్ డైట్ చేసి. మీరు అందరూ కూడా ఎవ్రీథింగ్ ఆయనతో ట్రావెల్ చేశారండి, అంటే మీ క్యారెక్టరే కాకుండా వంశీగారితో ఎవ్రీథింగ్ ట్రావెల్ చేసినట్టున్నారు కదా? అంటే వంశన్ క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఎప్పుడు 3-4 years నుంచి కలిసి, ఒక బీటెక్ డిగ్రీ లాగా అనుకోండి. ఒక 4 years ఒక ఫ్రెండ్స్ అందరూ అంతే కదా. ఒక 4 years ఒక ఎవరన్నా ఏదైనా కోర్స్ చేశారనుకోండి, బీటెక్ చేశారనుకోండి, వాళ్ళు లైఫ్ టైం ఫ్రెండ్స్ అవరా? సేమ్ అట్లనే మేము 3 years 4 years వంశంతో ఒకటే కథ మీద కూర్చొని ట్రావెల్ చేసాం. సో అట్లనే థిక్ ఫ్రెండ్స్ అయిపోయి. మరి నెక్స్ట్ ఏంటమ్మా, నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్స్ వచ్చాయి ఏంటి? నాదండి, మా పేరు వచ్చింది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలోవర్స్ విపక్షంగా విరిగిపోయారు. అంటే డోంట్ నో అండి, చూడాలి. అంటే ఈ ఫిలిం ఇంకా ఈ పనులు ఇంకా అవలా, ఈ సక్సెస్ టూర్ వెళ్తున్నాం, వెళ్ళి బ్యాక్ వచ్చాక కొంతమంది మాట్లాడుతా అన్న మోడ్ లో ఉన్నారు. సో అది వినాలి. అంటే ఒక హీరో క్యారెక్టర్ అన్నా లేకపోతే ఏమో అండి, ఐ ఆల్సో డోంట్ నో. నాకు వచ్చే ఆపర్చునిటీస్ బట్టే డిపెండ్ అయి ఉంటాయి. నాకు అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో అన్ని మీరు అన్నట్టు అన్ని లక్షల మెసేజ్ రాలే కానీ, బట్ ఏవైతే వచ్చినాయో వాటితో ఒక సెన్స్ అర్థం అవుతుంది నాకు. అంటే దే లైక్ మై క్యారెక్టర్ లాట్, ఇట్లాంటివే చెయ్యి ఆర్ మంచి యాక్టింగ్ ఉన్నది చెయ్యి అన్నది నాకు, నేను రెగ్యులర్ గా చదువుతున్నా, అదే నాకు బ్రెయిన్ లో పడిపోతుంది. సో మేబీ నేను ఏదైనా నెక్స్ట్ చేస్తే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లీడా క్యారెక్టరా అనేది పక్కన పెడితే, ఐ వాంటెడ్ దట్ క్యారెక్టర్ టు హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. సినిమా చేసి బయటకు వస్తే నేనే గుర్తుండిపోవాలి. అట్లాంటి క్యారెక్టర్స్ ఏదన్నా హోప్ఫుల్ దగ్గరకు వస్తే బాగుంటది. అంటే ఇండస్ట్రీ, అంటే మీరు కొత్తగా వచ్చినప్పుడు స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? అంటే సాధారణంగా కొత్తగా వచ్చిన వరకు చాలా స్ట్రగుల్స్ ఉంటాయి నిన్న. అంటే అది అందరికీ ఉండేది అండి. నేను ఫస్ట్ స్టార్ట్ ఏడీ లాగా చేశా. అవునా? నేను ఈ సినిమా కాదు, ప్రశాంత్ వర్మ ఉన్నారు కదా ఆ ఫిలిం డైరెక్టర్, మన జాంబిరెడ్డి హనుమాన్, జాంబిరెడ్డి హనుమాన్. నేను ప్రశాంత్ వర్మ గారి దగ్గర హనుమాన్, అదే హనుమాన్ నేను వర్క్ చేసిన కదా, 2 songs చేశారు. ఇప్పుడు ఆ ఫిలిం కన్నా ముందు ప్రశాంత్ వర్మ గారు యాడ్స్ చేసేవారు, యాడ్స్ విల్లను కంపెనీ. అందులో నేను ఒక 1 year ఏడీ లాగా చేశాను. అందులో 1 year చేసి దాని తర్వాత అన్నపూర్ణ, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, అన్నపూర్ణ ఫిలిం లో మీరు రైటింగ్ కూడా, అన్నపూర్ణలో రైటింగ్ లో ఉన్నా. ఇందులో రైటింగ్ కాదు, యాడ్స్ లో రైటింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండేది కాదు, కంప్లీట్లీ అసిస్టెంట్ డైరెక్షన్ వర్కే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లాగా. అన్నపూర్ణలో ఉన్నప్పుడు ఒక ఫిల్మ్ కి వర్క్ చేసాం.
ఫ్రెండ్ ది ఒక ఫిలిం ఓకే అయింది అన్నపూర్ణలో. Hmm. అప్పుడు ఫ్రెండ్ స్టోరీ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉండే అక్కడ ఒక 8-9 months రైటింగ్ లో ఉండే. దాని తర్వాత అది వెళ్ళట్లా అంటే మరి ప్రశాంత్ వర్మ గారితో అంత పరిచయం ఉన్నప్పుడు మరి అతనితో ట్రై చేయొచ్చు. చూద్దాం అంటే ఫిలిమ్స్ లో అట్లా వర్క్ అవ్వదని నేను నమ్ముతానండి. తెలియడం వేరు, తెలియడం నేను అప్పుడప్పుడు కూడా టీజర్ ట్రైలర్లు ఉన్నప్పుడు పంపిస్తుంటా, చూస్తారు, రియాక్ట్ అవుతారు, బాగుంది అని అంటారు. బట్ అంటే అదే అంటున్నారు, ఒక రిలేషన్షిప్ తో ఒక రోల్ ఇవ్వడం ఈజ్ నాట్ సంథింగ్. కొంచెం క్లోజ్ అన్న ప్రశాంత్ వర్మ గారు తెలుసు అండి నాకు, క్లోజ్ అంటే తెలుసు అంటే బికాస్ 1 year ఏడీ లాగా చేశాను కాబట్టి ఐ హావ్ దట్ రెస్పెక్ట్. వి వర్క్ అదే 1 year చాలా యాడ్ చేసాం. అతని రియాక్షన్ ఏంటి మూవీ రిలీజ్ అయిన తర్వాత? నేను ఇంకైతే మాట్లాడలేదు, బట్ నచ్చింది అని అన్నమాట. వంశన్న వాళ్ళు కూడా ఫ్రెండ్సే ప్రశాంత్ వర్మ వాళ్ళతో, తెలుసు ముందు ఫ్రెండ్స్ లాగా. నచ్చింది, చాలా నచ్చింది అన్నట్టయితే నిన్న సమ్మో ఎవరో చెప్పారు. ఏమో చూద్దాం, నేను మాట్లాడి మెసేజ్ బాగో వెళ్ళి కలుస్తా పాసిబిలిటీ. సో సినిమా సక్సెస్ అయి వచ్చిన తర్వాత చిరంజీవి గారిని వెళ్ళి మీరు అందరూ కలిసారు. ఎప్పటి నుంచో నాకు కూడా చిరంజీవి గారిని కలవాలని ఉంది, అంత ఈజీ కాదు. సో మీకు ఈజీగా ఛాన్స్ వచ్చింది. అసలు ఆయన్ని చూడగానే కలవగానే ఏమనిపించింది, ఏం మాట్లాడారు? అసలు మామూలుగా లేదండి. అంటే ఐ డోంట్ నో, చిరంజీవి గారి దగ్గర కలవడానికి వెళ్తున్నాం అని అనడమే మాకు ఒక పెద్ద హై వచ్చేసింది. ఇంకా వెళ్ళేటప్పుడు అక్కడికి ఆ ట్రాన్స్ లోనే ఉండే. ఫస్ట్ అక్కడికి వెళ్ళి కూర్చున్నప్పుడు కూడా చిరంజీవి గారి ఇంట్లో కూర్చుంటున్నాం, ఏవో టీ వచ్చినాయి ఫస్ట్, అని చిరంజీవి గారి ఇంట్లో టీ తాగుతున్నాం, ఇట్లాంటి ఫీలింగ్ లో ఉండే అందరం. వీడియోలు తీసుకున్నాం, కొన్ని తీసుకున్నాం. అసలు ఇట్లాంటి ఫీలింగ్ లో ఉండే అందరం. అంటే ఏమో బికాస్ మేము అంత డిస్కషన్ కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చిరంజీవి గారు వస్తారు, సినిమా గురించి వంశన్నతో, డైరెక్టర్ గారితో, నిహారిక గారితో కొంతసేపు మాట్లాడేసి బాగా చేశారు అన్న డిస్కషన్ చేసి వెళ్ళిపోతారు అన్న మోడ్ లో ఉండే. ఆయన చాలాసేపు మాట్లాడారు. మాకే అంటే ఏమో మేము షాక్ లో ఉండే, అంతసేపు ఆయన ఎందుకు స్పెండ్ చేశారు మాతో, అంత ఏమవసరం చిరంజీవి గారికి అన్న ఫీలింగ్ లో ఉండే. బట్ అసలు నాకు ఇంకా అది అంటే లైఫ్ టైం ఒక బెస్ట్ ఫీలింగ్ ఉంటుంది చూడండి, అది ఇంకా ఈ ఫిలిం తో రావడం ఇస్ బెస్ట్ ఫీలింగ్. చిన్న చిన్న కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, ఇంకా నాకు నిద్ర కూడా పట్టలేదు. ఇచ్చారు చెప్పి చాలా బాగా మాట. అంటే ఫస్ట్ రాగానే సుబ్బు అని గుర్తుపట్టడమే నాకు పెద్ద థింగ్. సుబ్బు అన్నారు చాలా అయిపోయింది, ఇంకా నాకు గురించి ఏం మాట్లాడకపోయినా ఫరక్ పడదు, అలా గాల్లో తిన్నట్టు మోడ్లు. సో దట్ ఈస్ ఏ బిగ్ థింగ్ నాకు, సుబ్బు అని గుర్తుపట్టడం ఈజ్ ఓన్లీ బిగ్ థింగ్. బట్ ఇండివిజువల్ వంశన్నతో మాట్లాడేసి, నిహారిక గారితో కూడా మాట్లాడేశాక అసలు ఇండివిజువల్ గా అందరితో మాట్లాడదాము, మీ జర్నీ చెప్పండి అన్నారు. అక్కడ ఇంకా అందరు చాలా ఎక్సైట్ అయ్యాం. సో అట్లా 1 by 1 మాట్లాడుతున్నప్పుడు అంటుండే, నాకు అసలు ఏం మాట్లాడే అర్థం కాలే. ఏం చేశాను, ముందు ఇలా చేశానండి, ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, బట్ ఇంత రిలీజ్ ఎప్పుడు రాలేదండి, నాకు అసలు ఏం మాట్లాడో తెలియట్లేదండి అన్న. ఏం మాట్లాడి తెలియదు అన్నావు కానీ సినిమాలో బాగా చేసావు కదా అన్న వాటిలో బాగా. ఒకటి నాకు బాగా రిజిస్టర్ అయిపోయింది, కళ్ళతో బాగా ఎక్స్ప్రెస్ చేసావు అని ఒక మాట అన్నారు. చాలా సాటిస్ఫైడ్, పడుకోవడం. రామ్ చరణ్ గారిని కూడా కలిసినట్టున్నారు. రామ్ చరణ్ గారు ఇంకా కలుస్తారు త్వరలో. సో సినిమాలో బాగా అందరినీ ఏడిపించేసింది ఒక క్యారెక్టర్, ఆత్రం క్యారెక్టర్ చనిపోయినప్పుడు. అమేజింగ్ క్యారెక్టర్. మీకు ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు, షూట్ చేస్తున్నప్పుడు? అంటే రియల్ గానే ఏడుపు వచ్చిందా, లేకపోతే గ్లిజరిన్ ఏమైనా వాడారా? అంటే నేను ఆ స్పెసిఫిక్ సీన్ లో నేను హోల్డ్ చేసుకోవాలండి. ఐ థింక్ ఈ క్వశ్చన్ మీరు వేరే వాళ్ళని అడిగితే, వేరే క్యారెక్టర్ అడిగితే దే విల్ టెల్ వెల్. బికాస్ నేను ఆ సీన్ లో నేను ఏడవకూడదు, నేను షాక్ లో ఉండాలి. ఇఫ్ యూ అబ్జర్వ్, నేను గుక్క పెట్టి ఏడవ, బ్రిటిష్ గుక్క పెట్టి ఏడుస్తాడు, అంటే బేసిక్ ఎవ్రీ క్యారెక్టర్ గుక్క పెట్టి ఏడుస్తారు. క్లోజ్ ఫ్రెండ్, చిన్నప్పటి నుంచి ప్రేమ ఫ్రెండ్ చనిపోయాడు, ఎట్లా ఉంటుంది ఫీలింగ్, గుక్క పెట్టి ఏడుస్తారు. ఇంటర్ పిల్లలు గుక్క పెట్టి ఏడుస్తారు. నా క్యారెక్టర్ ఏడవకూడదు అక్కడ, ఐ షుడ్ బి ఇన్ షాక్, కంట్రోల్ చేసుకున్నా. అట్మాస్ఫియర్ అట్లే ఉండే, బికాజ్ ఒకళ్ళిద్దరు ఏడుస్తున్నప్పుడే అలా కైట్ గా కళ్ళలో బాగా వేస్తుంది మనకి. అక్కడ అంత మంది ఏడుస్తున్నప్పుడు చిన్నగా ఉంటది, బట్ ఐ షుడ్ హోల్డ్ మై ఎమోషన్ ఆ సీన్ లో. విలియం వచ్చి కొడతాడు అనుకుంటా కదా. అవును, విలియం వచ్చి కర్రతో కొడతాడు. అంటే ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ అన్నప్పుడు ఎన్ని పేర్లు దాగుంటా ఉన్నా చెప్పాను ఏం లేదు. ఏంటి నీ బ్రాండ్? అంటే అందులో నాకు కేఫ్ స్ట్రాంగ్ అనిపించింది. అయితే అదే కదా సుబ్బు తాగింది కేఫ్ స్ట్రాంగ్, అక్కడే నాగలేదు. సుబ్బు అంటే కొట్టుకుంటాం అనుకుంటా, మనోడు కొట్టా కదా అందరూ, నేను కొట్టా. అదే డిస్రెస్పెక్ట్ కూడా అండి మాది. కంపోజ్ చేసింది అదే అన్న, అది తాగే పర్ఫార్మ్ చేసే సీక్వెన్స్ కూడా కాదు, కంపోజ్ చేసింది కూడా విజయ్ మాస్టర్ గారు. విజయ్ మాస్టర్ గారు అంత పెద్ద ఆయన కంపోజ్ చేస్తున్నప్పుడు తాగేసి పర్ఫార్మ్ చేస్తామంటే ప్రాక్టికల్ ఆయన చెప్పే చాలా
అదే అండి, అంటే అసలు ఒక ఫిలిం లో మాకు ఇంత పెద్దోళ్ళతో వర్క్ చేయడం ఏంటి, మెగాస్టార్ గారిని కలవడం ఏంటి, ఇంత ఎక్స్పీరియన్స్ రావడం ఏంటి, ఇట్ ఇస్ సరియల్ ఎక్స్పీరియన్స్. ఈ ఫిలిం ఎస్పెషల్లీ చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. విజయ్ మాస్టర్ గారు ఇచ్చే ఫీడ్ కూడా ఆయన చెప్పి ఏదైనా యాక్టర్ చేయలేకపోతే డెఫినెట్లీ యాక్టర్స్ ఫాల్ట్, అట్లా ఇస్తారు ఆయన ఫీడ్. ఒక వీడియో కూడా ఉంటది యాక్షన్ సీక్వెన్స్ ది పింక్ ఎలిఫెంట్ కట్ చేసింది. ఆయన ఇచ్చిన ఫీడ్ నాకు ఎట్లా ఉంటుంది అనుకున్నారు, కాసేపు నువ్వు పులి ఒక జింకను తరుగుతున్నావు అనుకో, ఆ జింకను నువ్వు అసలు నువ్వు నీ కట్టలు తెంచుకోను, అట్లా ఉంటది ఆయన ఫీడ్. అంటే నేను ఏం చేస్తున్నానో నాకు తెలియదు. ఇప్పుడు నాకు కొంచెం అన్న కాన్షియస్నెస్ లో నేను ఉంటే నా బెస్ట్ ఫ్రెండ్ సూర్యని చంపడానికి ఎందుకు వెళ్తా, అంత అగ్రెషన్ మీద అంత తాగేద్దాం కదా. అదే కదా సూర్య డైలాగ్ కూడా, చంపేసేలాగా నాడు ఆపండి అన్నట్టు ఉంటది. అంటే ఏదైనా స్లైట్ గా ఎవరైనా హోల్డ్ చేసి ఆపలేని వాళ్ళు ఉండుంటే చంపేద్దు. ఒక్కడు నువ్వు వెళ్ళి 10 మంది మీద పడిపోతున్నావు అందరినీ. ఈ సీన్ గురించి మాట్లాడాలన్నా ఖచ్చితంగా, ఎందుకంటే మూవీలో నేను చూస్తున్నప్పుడు ఇలా మీరు అంటే నువ్వు సూర్య పారిపోతూ ఉంటాడు, నువ్వు సూర్య వెనకాల వెళ్తా ఉంటావు అంటే అప్పుడు అక్కడే అనుకుంటా కొబ్బరి బొండాల దగ్గరికి వెళ్తారు, ఒక గుణపాన్ని చూపిస్తారు. అది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది. నేను అనుకున్నామాట ఈ సుబ్బుగాడు తీసి సూర్యగాడి గుండెల్లో గుచ్చేస్తాడు అనుకున్నాను నేను. చాలా మంది మాట్లాడారు యాక్చువల్లీ. అంటే దట్ ఈస్ అ టెన్షన్ బిల్డ్ అయ్యే ప్రాసెస్. అదే ఇక్కడ విజయ్ మాస్టర్ లాంటి పెద్ద మాస్టర్ కి బ్రిలియన్స్ ఇవన్నీ. కానీ అక్కడ శివాకి మంచి షాట్. ట్రూ అమేజింగ్. అంటే శివ ఇస్ సమ్మన్, శివ కూడా అగ్రెషన్ ఉంటది, బట్ శివ నోస్ అగ్రెషన్ ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు. చిన్నగా స్లిప్ అవుతారు అందరూ, అదే ఇమ్మెచ్యూరిటీ. శివ స్లిప్ అయింది ఎక్కడ బ్రిడ్జ్ మీద, వాళ్ళ నాన్న మీద చేసేసరికి ఇంకా ఆపుకోలేకపోయాడు. మా నాన్న మీద చేస్తావేంట్రా, అక్కడ మళ్ళా కోరలు స్టార్ట్ అవుతుంది. మెచ్యూర్ ఏజ్ డిఫరెన్స్ 18-30. అంటే వంశీ గారితో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడన్నా పర్సనల్ గా అడిగారా, మాకు కాకుండా ఇంతకు ముందు నువ్వు ఎంతమందికి స్టోరీ చెప్పు? ఎందుకు వీవర్ దేర్ కదా ఆల్మోస్ట్ చాలా సినిమాలు. అంటే మేము రాకముందు కూడా ఎన్నో 4-5 ప్రొడక్షన్ హౌస్ కి తిరిగి నరేట్ చేసిన పర్సన్ వంశీ. మేము ఎంట్రీ ఇచ్చాకనే ఒక 4-5 ప్రొడక్షన్ హౌస్ చేంజ్ అయ్యాను. ఫైనల్ గా పింక్ ఎలిఫెంట్ వచ్చి అట్లా చాలా ఈ వంశీ ఏదో అన్నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎక్కడో 13-14 ప్రొడక్షన్. సో అదే విజన్ స్ట్రాంగ్ నమ్మేసి స్టబర్న్ గా ఉన్నాడు వంశీ, అందుకే అది ఎగ్జిక్యూట్ అయింది. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకుంటే కొత్తగా వచ్చిన డైరెక్టర్స్ ఎక్కువ సక్సెస్ అవుతున్నారు. పాత రోజుల్లో బ్లాక్ బస్టర్లు కొట్టిన వాళ్ళు అందరూ కూడా ఫెయిల్ అవుతారు. సో దాని గురించి నువ్వేం చెప్తావు? నేనేం చెప్తానన్నా కొత్త అదే అంటే ఏమో అండి, ఐఎమ్ నాట్ వాట్ పీపుల్ విల్ లైక్ అనేది నో వన్ కెన్ గెస్ ఏమో. అంటే బికాజ్ సినిమా చేస్తున్నప్పుడు ఎవరో చెత్త సినిమా చేస్తున్నాం అయితే చేయరు కదా. 200% బిలీవ్ చేసో ఏదో ఒక వేలో క్రియేటివ్ గా బిలీవ్ చేస్తారు, ఫైనాన్షియల్ గా బిలీవ్ చేస్తారు, ఆర్ ఇది నా కెరియర్ మారుస్తాము, మార్కెటింగ్ మేక్ ఓవర్ లాగా ఉంటది నాకు ఫిలిం అయినా, ఏదో విధంగా ఏదో ఒక బిలీఫ్ మీదనే ముందుకెళ్తుంది. పక్కా లాభోద్రే ఏంగా చేద్దాం అనేది ఎవరు వెళ్ళరు కదా. ఎక్కడో దగ్గర ఆ స్టెప్ మిస్ అవుతుంది. ఇప్పుడు క్రియేటివ్ గా వెళ్దాం అనే ప్రాసెస్ లో వెళ్ళే ప్రాసెస్ లో బిజినెస్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. మేక్ ఓవర్ చేస్తున్నాం ఇమేజ్ అన్నప్పుడు, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉంది ఒక హీరో మీద, అది ఇమేజ్ మేక్ ఓవర్ లాగా ఒక డిఫరెంట్ ఫిలిం చేద్దాం సో దట్ నా మీద ఉన్న ఇమేజ్ మారదు అనే ప్రాసెస్ లో తేడా కొట్టొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్. ఏది ఎప్పుడు జనాలకి ఎందుకు నచ్చుతో వి డోంట్ నో అన్లెస్ అండ్ అంటిల్ హుక్ చేసేసే ఫిలింలు అయితే తప్ప. సో వి డోంట్ నో ఏది వర్కౌట్ అవుద్ది ఏది వర్కౌట్ అవుతుంది అనేది. లక్కీలీ ఐ అండర్స్టాండ్, బట్ అదే లక్కీలీ ఫిలిం లైక్ పీపుల్ లైక్ దర్ ఫిలిం, అందుకే ఇట్ ఇస్ ఏబుల్ టు సస్టైన్ అవుతుంది. సో అంటే పిఠాపురం వెళ్ళి ప్రమోషన్ చేయడానికి ట్రై చేశారు, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి చాలా ట్రై చేస్తున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదని విషయం అందరికీ తెలియదు. అవునవును. అంటే ఆ టైంలో ఏంటి పవన్ కళ్యాణ్ గారు లేరా అక్కడ, అంటే ఉన్నారు లేరు అని తెలుసుకుని వెళ్ళారా? అంటే మేము అంత ఇన్ఫర్మేషన్ మా దాకా రాలేదు. బట్ పిఠాపురం ఎక్కడికి పిఠాపురం వెళ్ళే ప్రాసెస్ అక్కడ టెంపుల్ కూడా ఉండే, టెంపుల్ విజిట్ చేసాము. బట్ టెంపుల్ అయిపోయాక ఒకసారి వెళ్దాము ఆ ఇంటికనైతే ప్లాన్ ఉండే, బట్ అందులో పవన్ గారు ఉంటారా లేదా అనే ఇన్ఫర్మేషన్ మాకు కూడా తెలియదు. అక్కడికి వెళ్తున్నాం అనేది తెలుసు. సో వెళ్ళి అక్కడ వెళ్ళడమే చాలా గ్రేట్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో వెళ్ళి అక్కడక్కడ కొంతసేపు స్పెండ్ చేసి ఎవరైతే ఫోటోలు కావాలంటే ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని అట్లా బయటకు వస్తాం. వీడియో ఇన్ఫర్మేషన్ మా దాకా రాలా, పవన్ గారు ఉంటున్నారా ఉండట్లేదా, మైట్ బి నిహారిక గారు ట్రై చేసి ఉంటుంటారు, డెఫినెట్లీ ట్రై చేయకుండా ఎందుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇస్ వెరీ బిజీ, మన అంటే ఈ టైంలో డిస్టర్బ్ చేయడం కరెక్టో కాదో కూడా ఐ డోంట్ నో. ఇట్ ఇస్ వెరీ గుడ్ కాజ్. ఫిలిం ఇది కాకపోతే నెక్స్ట్ ఫిలిం ఆ తర్వాత ఫిలిం, బట్ ఏదైతే ఆయన టైంలో ఇప్పుడు టైంలో ఉన్నారో ద బెస్ట్ ఆయన వాడుకుని ద బెస్ట్ థింగ్స్ ఆయన చేయగలగాలి. కాబట్టి మీకు సినిమాలో బాగా ఇష్టమైన హీరో ఎవరు? ఏదంటున్నారు జనరల్ గానా? జనరల్ గా మీ రియల్ లైఫ్ లో
అంటే డిపెండ్స్ అండి. అంటే ఏమో ఒకళ్ళని ఐ కెనాట్ టెల్. ఇష్టం చాలా ఉన్నప్పుడు నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం, నాకు ప్రభాస్ గారు ఇష్టము. అంటే ఎంజాయ్ ఫిలిమ్స్ అండి మోర్ దెన్ ఇది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిలీజ్ లాగా చూసుకుంటే నేను చాలా రిలీజ్కి వెళ్ళినండి. డిఫరెంట్ రిలీజ్ అనే కాదు, జనరల్ గా ఫిలిమ్స్ ఉన్నా చాలా ఫిలిమ్స్ డే 1 వెళ్ళిపోయే రకం నేను. ఫిలిం వైజ్ నాకు చాలా అట్రాక్ట్ చేస్తాయి. అంటే ఇప్పుడు ఇది గుడ్ ఫిలిం, నాకు ఏ హీరో అయినా నాకు అసలు మామూలుగా లేపనం. నాకు నచ్చని లాగా ఫిలిం ఏదైనా తీసారు అంటే మళ్ళీ అరే ఇంకా బెటర్ గా తీసుకుండాల్సింది, అరే డిసప్పాయింట్ చేశారే. ఎవ్రీ ఫిలిం అదే హైప్ లో వెళ్తాం. పెద్ద సినిమా, పెద్ద హీరో సినిమాలో అనగానే మామూలు హైప్ ఉండదు. స్టార్ట్ అయిపోతుంది యూఫోరియా ఒక 2-3 వీక్స్ ముందు నుంచి ఎప్పుడని. సో అట్లా ఒక్కళ్ళని కాకుండా ఇంకా కామన్ గా ఎంజాయ్ చేస్తాం. డైరెక్టర్ పర్సనల్ గా సుకుమార్ గారు ఇష్టము, రాజమౌళి గారు చాలా నచ్చుతారు, సందీప్ రెడ్డి వంగ ఈ మధ్యన ఆయన అసలు నాకు ఆయన క్యారెక్టరైజేషన్స్ ఇష్టం. అంటే ఇంపాక్ట్ ట్రామా అయిపోద్ది కొన్ని రోజులు. కొంచెం అట్లాంటి పర్సన్ అదే నేను ఎందుకు ఫిలిం లవర్, సినిమా లవర్ అని ఎందుకు అన్నానంటే, నేను ఫిలిం చూసి నాకు ఏదైనా నాకు నచ్చిన క్యారెక్టర్ గురించి అంటున్నా, అందులో మెయిన్ పర్సన్ అట్లా అట్లా ఏదైతే స్పెసిఫిక్ క్యారెక్టర్ మన మీద ఇంపాక్ట్ పడింది అనుకోండి, కొన్ని రోజులు అట్లనే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాం. 3-4 days అది ఉంటుంది మన మైండ్ లో. అట్లాంటి ఇంపాక్ట్ఫుల్ క్యారెక్టరైజేషన్స్ నాకు సందీప్ రెడ్డి వంగ గారిది చాలా నచ్చుతుంది. యానిమల్ సినిమా చూసి కొన్ని రోజులు పూరి జగన్నాథ్ గారు అంటే పూరి జగన్నాథ్ ఇష్టం. పూరి జగన్నాథ్ గారు బాప్ ఆఫ్ ఆల్ దీస్ అన్నట్టు అన్నమోడ్లు. మరి ఎందుకు ఆయన పేరు చెప్పలేదు అంటే ఈ జనరేషన్ అడుగుతున్నారు ఇప్పుడు ఉన్నారు లేదని కాదు, మీ జనరేషన్ చెప్పండి. అదే ఇప్పుడు అంటే మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం, ఇప్పుడు కరెంట్ లో ఉన్నాం కాబట్టి ఆ పూరి జగన్నాథ్ గారు ఇష్టం, త్రివిక్రమ్ గారు ఇష్టం. అదే అట్లా ఒకరు చెప్పుకున్నాం, అందుకే కేటగరైజ్ చేయకూడదు. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్. ఇప్పుడు నేను సుకుమార్ గారు ఇష్టం, రాజమౌళి గారు ఇష్టం అన్నది మాత్రం త్రివిక్రమ్ గారు ఇష్టం. వాళ్ళు సక్సెస్ జర్నీలో ఉన్నారని అట్లా అని కాదు. అంటే రీసెంట్ టైం ఇంపాక్ట్ పడిన వాళ్ళ గురించి కదండి మనం. అంటే ఇప్పుడు నాకు సుకుమార్ గారు రంగస్థలం ఇంపాక్ట్ నాకు ఇంకా ఉంది నా మీద. ఏదైతే ఇప్పుడు పుష్ప ఇంపాక్ట్ కూడా ఉంది ఒక రకంగా. సో అట్లా రీసెంట్ ఎవరెవరు ఇంపాక్ట్ చేసుకుంటూ వెళ్తారో వాళ్ళు ఫస్ట్ గుర్తొస్తారు మీకు. అట్లాంటి ఇప్పుడు రాజమౌళి గారు బాహుబలి, RRR ఇవన్నీ చేశాక విజువల్ గ్రాండియర్ కి స్టన్ అయిపోతాం. అట్లాంటి ఇంపాక్ట్స్ పడే పర్సన్ కాబట్టి అట్లా నథింగ్. ఆయన ఏదో డిగ్రేడ్ చేసి లేదో పోయేయాలని ఏం కాదు, ఊరికి అడిగా కావాలని. ఐ అండర్స్టాండ్. రైట్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి మూవీలో ఛాన్స్ వచ్చి అదే టైంలో అల్లు అర్జున్ గారి మూవీలో కూడా ఛాన్స్ వచ్చింది అనుకో, అంటే 2 సీక్వెన్స్ గా ఒకేసారి వచ్చాయి, మీరు ఏ సినిమాకి అదే ఎవరికి ఓకే చెప్తారు? నిద్ర లేకుండా మార్నింగ్ కాల్ షీట్ వాళ్ళకి, ఈవినింగ్ కాల్ షీట్ వీళ్ళకి ఇచ్చేసి 2 చేస్తారు. అట్లా ఎట్లా అంటే మీరు నా షూస్ లోకి వచ్చి ఆలోచించండి. ఇప్పుడు నేనున్న సినారియోలో పవన్ కళ్యాణ్ గారి సినిమా, ఇంకోటి అల్లు అర్జున్ గారి సినిమా, 2 సినిమాలు నాకు వచ్చినట్టు వదులుకుంటానా? మీరు చెప్పండి. అసలు వదులుకునే అంటే డేట్స్ మేనేజ్ చేయలేవు అబ్బా, అప్పుడు ఎవరికి ఓకే చెప్తాం? నా ఎవరి ఫిలిం లో నా క్యారెక్టర్ అద్భుతమైన క్యారెక్టర్ ఉంటుందో వాళ్ళకి ఓకే. పక్క పవర్ స్టార్ అదే అన్న, అందుకే పక్క పవర్ స్టార్ గారికి నో ఇంపాసిబుల్ చెప్పలేను, అల్లు అర్జున్ గారికి నో అంటే ఇంపాసిబుల్ చెప్పలేను గురించి అనట్లా. బట్ ఎవరికి ఉండదు పవర్ స్టార్ గారి ఫిలిం లో బ్రదర్ క్యారెక్టర్ వచ్చింది అబ్బా, పక్కన చేసే క్యారెక్టర్. అదే అన్న, ఇట్స్ నాట్ అబౌట్ పక్కన చేస్తున్నావా, ఆపోజిట్ చేస్తున్నావా, ఇంకెట్లా, ఇట్స్ అబౌట్ ద ఇంపాక్ట్ మై క్యారెక్టర్ క్రియేట్స్ కదా. సో ఆ రెండిట్లో ఏది ఇంపాక్ట్ చేస్తే వాళ్ళ సైడ్ చేస్తారు. ట్రూ. ఇప్పుడు సుబ్బు ఉందండి, సుబ్బు క్యారెక్టర్ మీకు ఇంపాక్ట్ పడిందా లేదా? పడింది కదా. ఐ డోంట్ వాంట్ టు డూ నార్మల్ రోల్స్, ఐ వాంట్ టు డూ రోల్స్ విచ్ విల్ హావ్ ఇంపాక్ట్. అది అల్లు అర్జున్ గారైనా పవర్ స్టార్ గారైనా వాళ్ళని తక్కువగా మాట్లాడలే. బట్ మూవీలో వచ్చింది అనుకో, అగైన్ ఇంపాక్ట్. అదేనండి, ఇఫ్ దెర్ ఇస్ పాసిబిలిటీస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను సిచ్యువేషన్ లో నాకు ఇంపాక్ట్ కూడా ఫరక్ పడవు. చిరంజీవి గారి సినిమాలో రోల్, లేకపోతే ప్రభాస్ గారి సినిమాలో రోల్, ఇట్లాంటి రోల్ రావడమే గ్రేట్. దానికి నేను ఎందుకు నో చెప్పుకుంటా? డెఫినెట్ గా చేసేస్తా. బట్ అగైన్ మీరు అన్న అట్లాంటి సినారియోలో ఉంటే అప్పుడు సెకండ్ ఫ్యాక్టర్ ఇట్లాంటిది వస్తుంది. సో ఆల్రెడీ నీకు చాలా ప్రొడక్షన్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఇంకా డిస్కషన్ లో ఉన్నావు. కొన్ని నీకు వంశీ గారి మీద ఎప్పుడన్నా కోపం వచ్చిందా? అంటే సినిమాలో మీకు గర్ల్ ఫ్రెండ్ పెట్టలేదు కదా. నా క్యారెక్టర్ కి గర్ల్ ఫ్రెండ్ ఉండే అంత స్కోప్ లేదు ఈ కోపిస్ట్ కి. సారీ, అట్లా ఇంత అగ్రెసివ్ ఏ అమ్మాయి ఉంటుంది అనుకున్నాడా? అట్లా అంటే ఫస్ట్ ఇనీషియల్ స్టేజ్ లో లాస్ట్ కి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద ఫిలిం ఎవరైతే నేను అంటే ఇనిషియల్ గా అమెరికా లేకుండే సమ్ అదర్ సిటీ అట్లా ఆర్ వేరే అట్లా ఉండే, అక్కడి నుంచి ఫైనల్ గా జాతర అయ్యే టైంకి ఎవరైతే నా గర్ల్ ఫ్రెండ్ ఉందో ఆమె వస్తుంది. జస్ట్ 1-2 సీన్స్ ఉంటది అంతే. అది వచ్చి నేను నవ్వడం చూసి అరే మీ వాడు నవ్వుతాడు కూడానా అనే పర్స్పెక్టివ్ అమ్మాయి యాడ్ చేస్తుంది.
అంటే బికాజ్ ఆ అమ్మాయికి తెలియదు నేను ఎంత జాలీగా ఉండే పర్సన్ అని. బికాజ్ నేను ఏదో ట్రామాలో ఉన్నాను కదా, ఎక్కడైతే ఊర్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా అప్పుడు వేరే ట్రామాలో ఉన్నాను కదా. ఆ అమ్మాయికి ఎప్పుడు నా రియల్ సెల్ఫ్ చిన్నప్పుడు నేను చాలా అల్లరి చిల్లరగానే పెద్దోడితో సీడీల షాపుల దగ్గరికి వెళ్ళి అది చాలా సరదాగా ఉన్న పర్సన్. ఆ అమ్మాయికి తెలిసి ఉండదు కదా, సో ఆ అమ్మాయి అది యాడ్ చేస్తుంది. బట్ అది సమ్ అవసరం పడలా, ఈస్ నాట్ రిక్వైర్డ్ నిజంగా. అదే అండి, హీరో హీరోయిన్ అంత స్పెసిఫిక్ గా కాదు. ఇఫ్ ఇట్ ఈస్ రియల్ ఆడియన్స్ ఎంగేజ్ చేసే మీ అంటే మీ జనరేషన్ బ్యాక్ డేస్ లో అంటే ఎవరు మీకు ఫేవరెట్ ఈ మసాలా వీడియోస్ లో? మల్లు వీడియోసా ఏదో అనేవారు? మసాలా వీడియో చెప్పండి. ఆషికి బనా ఓ చూడండి, ఇప్పుడు వస్తాయన్న సెర్చ్ చేస్తే రావచ్చేమో, ఎవరు తెలుసు. నిజంగా టెక్నాలజీ మంది చూసేవారు. అది నేను తక్కువ అండి, నేను చూడను. అయినా అసలు కాదండి, ఇప్పుడు రియల్ ఇన్సిడెంట్ అక్కడ పెట్టారన్నమాట, అడగట్లే. అంటే అండి ఇప్పుడు చిన్నప్పుడైనా ఎవరైనా చాలా పబ్లిక్ గా ఎవరు చూడరు కదా, ఫ్రెండ్స్ సీడీలు ఎక్కించుకుని పెన్ డ్రైవ్ ఎక్కించుకుని అట్లా కాపీస్, అందులో 1-2 ఉండవు కదా, డిఫరెంట్ ఉంటాయి. రాత్రికి ఏం నచ్చినాయి, షైన్ వాళ్ళు నచ్చినాయి, అట్లా డిఫరెంట్ నాకేం నచ్చినాయి నాకేం నచ్చలేదు నేను చూడడం. ఒకసారి మళ్ళీ చెప్పాను, మర్చిపోయాను. ఏది ఆషిక్ బనాయా బ్యూటిఫుల్ వీడియో సాంగ్ కదండి, ఎందుకు దాని మీద అట్లా ట్రోల్ చేస్తా? ఏమన్నా లవ్ బ్యూటిఫుల్ రొమాన్స్ ఉంటుంది ఆ వీడియో సాంగ్. మీరు ఆ సాంగ్ ప్లే చేయడానికి తీసుకున్నారు అక్కడ? అవును, మాకు ఇష్టం. అంటే ఆ ఏజ్ లో చెప్పారు కదా, వెళ్ళి మళ్ళీ ముందు వచ్చి ఏసీ అంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళి మర్చిపోతాడేమరా అని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చి కొత్తదే సంథింగ్ ఏదో పేరు చెప్తారన్న. ఏదో ఏంటి సంథింగ్ నాకు గుర్తులేదు ఆ సీన్. అందులో నువ్వు పెద్దోడు ఉంటారు, నేనున్నానా? నాకు గుర్తులేదు, ఏదో పేరు చెప్తారు, మర్చిపోయాను. ఏసే మర్చిపోతాడేమని చెప్పి వెళ్ళి ఏసే. రైట్. సో చాలా హ్యాపీ అన్న నిన్ను ఇంటర్వ్యూ చేయడం. సుబ్బు క్యారెక్టర్ మా అందరికి చాలా బాగా నచ్చింది. అండ్ నేను విన్న టాక్ ఏంటంటే బిచ్చగాడు టైంలో అనుకుంటా సినిమా బాగా హిట్ అయిన తర్వాత పండుగలకి రోడ్డు మీద తెరగట్టి షోలు వేశారు. దాని తర్వాత ఇక్కడ బలగం సినిమాని ఆ రకంగా వేశారు. ఇప్పుడు వినాయక చవితి ఫెస్టివల్ దగ్గరలో ఉంది కదా, కమిటీ కుర్రలను కూడా చాలా మంది వెయ్యాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటారంట. నాకు తెలియదు. సూపర్, అది జరిగిందంటే అంతకన్నా పెద్ద సక్సెస్ ఇంకేం కావాలి. అంటే అదే వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ ఫర్ దిస్ ఫిలిం, అది ఒక సరియల్ ఎక్స్పీరియన్స్ అండి. మేము ఈ ఫిలిం తో రికగ్నిషన్ వచ్చింది, మాకు ఈ ఫిలిం తో చిరంజీవి గారితో కలవడానికి ఛాన్స్ వచ్చి, ఆయన మా గురించి మాట్లాడే ఛాన్స్ వచ్చి, ఈ ఫిలిం తో వాట్ ఎవర్ బయటికి వెళ్ళి జనాలు మాట్లాడి రికగ్నైజ్ చేసే సినారియోకి వచ్చింది. అండ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఇట్లా, సో ఇన్ని అద్భుతాలు ఈ సినిమా. నథింగ్ కెన్ బీట్ దిస్ టైప్ ఆఫ్. ఇప్పుడు వెన్ సమ్వన్ ఈస్ టాకింగ్ బ్యాడ్ అబౌట్ ద ఫిలిం, దాని కింద కమెంట్స్ లో అసలు నీకు సినిమా చూడడం తెలుసా, ఎట్లా చూడాలి తెలుసా, నువ్వు వెళ్ళి వేరే సినిమాలు చూసుకో, ఇట్లా మాకు నచ్చింది అని వాళ్ళు దే ఆర్ టేకింగ్ స్టాండ్ ఫర్ అవర్ ఫిలిం. అది ఏ ఫిలిమ్స్ కి వస్తుంది, చాలా రేర్ ఫీట్. ఇంతెందుకు వెన్ మీడియా మీట్ పెట్టినప్పుడు ఎవరు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లాగా అవ్వలేదు అసలు. నా బెస్ట్ డే ఏమో అది. అంటే ఎంత బ్యూటిఫుల్ గా మాట్లాడారంటే, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండి. అసలు వి వర్ సో హ్యాపీ. అంటే ఎంతో కొంత వి థాట్ మీడియా విల్ ఆస్క్, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐదర్ వాళ్ళకున్న డౌట్స్ ఆర్ ఎక్కడైతే సెన్సిటివ్ టాపిక్స్ దాని గురించి అడుగుతారనో, ఆర్ ఫ్రెండ్షిప్ గురించి ఏమైనా డీప్ డిగ్ చేసి సంథింగ్ ఇట్లాంటివి అనుకున్నాం. కానీ బట్ నో వన్ స్పోక్. అంటే ఎంత అంటే ఇన్వాల్వ్ అయిపోయారు. ఈవెన్ దో ఇప్పుడు సెన్సిటివ్ టాపిక్ వాళ్ళే హ్యాండిల్ చేశారండి. మీరు దాన్ని ఎక్కడ అవసరం లేనివి డిగ్ చేసుకుంటా కావాలని కాంట్రవర్సీలోకి వెళ్ళలేదు మీరు. ఎవ్రీ వన్ ఈస్ టేకింగ్ స్టాండ్. అది ఇంకంతే అండి. అంటే ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఎన్ని వచ్చినా ఇట్లాంటి జెన్యూన్ వీటికి ఇట్ వోంట్, ఆ ఫీలింగ్ మళ్ళీ రాదు. నథింగ్ కెన్ గివ్ దట్ ఫీలింగ్. చిరంజీవి గారు అన్న మాటలు నేను లైఫ్ లో మర్చిపోగలనా, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం అంటే ఇంకా నాకేం కావాలండి నా లైఫ్ లో. అంటే చిన్నప్పటి సమ్మన్ షుడ్ టాక్ అబౌట్ మై యాక్టింగ్ అన్న సినారియో దగ్గర నుంచి చిరంజీవి గారే అన్నారు అన్న సినారియో, ఇంకా అది ఇంకా ఏ అవార్డు ఏవి వచ్చినా అంత